ఉన్నాను. భారత్ మాతాకి గట్టిగా ఒకసారి భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. ఈరోజు మీ అందరి ఉత్సాహం, వేలాదిగా తరలి వచ్చినటువంటి నా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులను చూస్తూ ఉంటే, మీ ఉత్సాహం చూస్తూ ఉంటే, రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఉత్తర తెలంగాణలోని అన్ని సీట్లను మనం కైవసం చేసుకోబోతున్నామని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు జగిత్యాల గడ్డ మీద మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారు వస్తున్నటువంటి సందర్భంగా, నరేంద్ర మోడీ గారు వస్తున్నటువంటి సందర్భంగా పొద్దున్నే లేచి యువకులు, పెద్ద మనుషులు, మహిళలు, సోదరులు, సోదరీమణులందరూ కూడా దేవునికి దండం పెట్టుకొని, బొట్టు పెట్టుకొని, కాషాయ దళం మొత్తం కండువాలంతా కూడా మెడలు వేసుకొని, కాషాయ దళం అంతా ఈరోజు వారికి స్వాగతం పలకడానికి వచ్చేసినటువంటి నా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు గత 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినప్పుడు ఎక్కడ చూస్తే అక్కడ స్కాములు, 2G స్కాము, బొగ్గు స్కాము, ఎక్కడ పడితే అక్కడ స్కాములు. అదే మాదిరిగా గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తే ఎక్కడ పడితే అక్కడ కుంభకోణాలు, ఎక్కడ పడితే అక్కడ అవినీతి. కానీ 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలనలో ఏ ఒక్క మచ్చ లేకుండా, ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా, ఏ ఒక్క కుంభకోణం లేకుండా ఈ భారతదేశాన్ని పటిష్టంగా ముందుకు నడిపిస్తూ ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా నిలబెట్టినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశానికి అవసరమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. దేశమంతా కూడా మరొక్కసారి నరేంద్ర మోడీ గారు కావాలని, మరొక్కసారి నరేంద్ర మోడీ గారు దేశానికి ప్రధానమంత్రి కావాలని చెప్పి ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈరోజు ప్రపంచంలో ఎక్కడో ఉన్నటువంటి భారతదేశం, 11వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం ఈరోజు 5వ ఆర్థిక శక్తిగా ఎదిగింది. రేపు ఒక అవకాశం ఇస్తే ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా ఎదగబోతున్నటువంటి భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నది. నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశమే నా కుటుంబం, ఈ ప్రజలే నా కుటుంబం, ఈ విశ్వమే నా కుటుంబం అని చెప్పేసి వారు ముందుకు వస్తూ ఉన్నారు. మరి వారికి కుటుంబం లేదని ఆరోపించే సిగ్గు లేనటువంటి నాయకులారా, ఈరోజు యావత్ భారతదేశమే ఆయన కుటుంబంగా నిలబడ్డదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఈ భారతదేశాన్ని 3వ ఆర్థిక శక్తిగా నిలబెట్టడమే కాకుండా ఈ భారతదేశాన్ని ప్రపంచంలో తలెత్తుకొని ఒక ప్రతి భారతీయుడు నిలబడే విధంగా ఈ భారతదేశాన్ని నిలబెట్టినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు జగిత్యాల గ్రామానికి వస్తూ ఉన్నాడు, జగిత్యాల పట్టణానికి వస్తూ ఉన్నాడు. వారికి మనం ఖచ్చితంగా వారు వచ్చిన వెంటనే మీరందరూ లేచి నిలబడి వారికి చప్పట్లతో హర్షధ్వానం చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి, నీ స్థాయి ఏంది? నువ్వా నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడేది? నువ్వా నరేంద్ర మోడీ గారి పేరు తీసే అర్హత నీకు ఉన్నదా అని అడుగుతా ఉన్నాను. నువ్వు ఇచ్చినటువంటి హామీలు 412 హామీలు, నువ్వు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో 13 హామీలు, అంటే మొత్తం 421 హామీలు. 421 హామీల్లో ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చినామని అడుగుతా ఉన్నా. నువ్వు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో 4 హామీలు కలిపితే ఒక గ్యారంటీ. అలాంటిది నువ్వు ఈ రోజు వరకు కూడా ఒక్క గ్యారంటీ కూడా పూర్తి చేయకుండా ప్రజల్ని మోసం చేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. ఆ రోజు అసెంబ్లీలో నిలదీస్తే 9వ తారీఖు రోజు రైతు బంధును, రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి నువ్వు డిసెంబర్ 9కి రైతు రుణమాఫీ చేస్తా అన్నావు. డిసెంబర్ 9 నుంచి నిరుద్యోగ భృతి ఇస్తా అన్నావు. దాని తర్వాత రైతు బంధు ఇస్తా అన్నావు. దాని తర్వాత ఉద్యోగాలు ఇస్తా అన్నావు. ఉద్యోగాలకి ఒక క్యాలెండర్ ఇచ్చినావు. మరి ఇప్పటి వరకు నువ్వు 100 రోజులు గడువు నువ్వు తీసుకున్నటువంటి సమయం కూడా అయిపోయింది. అసెంబ్లీలో నిలదీసిన రోజు మొన్ననే వచ్చాం, ప్రభుత్వంలోకి వచ్చి నెల రోజులు కూడా కాలేదు, మాకు 100 రోజుల సమయం కావాలని అడిగినావు. మరి 100 రోజులు నిన్నటితో పూర్తయింది. మరి నిన్నటితో 100 రోజులు పూర్తయితే నువ్వు ఇచ్చినటువంటి 421 హామీల సంగతి ఏందని అడుగుతా ఉన్నాను. కేవలం మహిళలకు బస్సులు ఇచ్చావు కదా,
మిగిలిన 420 420 హామీల సంగతి మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల్ని ఓటు అడిగే అర్హత నీకు ఉన్నదని అడుగుతా ఉన్నా. ప్రజల్లోకి వెళ్ళి ఏ ముఖం పెట్టుకొని ఈరోజు ఓట్లు అడుగుతా ఉన్నా. రేపు నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నువ్వు ఇచ్చినటువంటి నీ మేనిఫెస్టోను పూర్తిగా నెరవేర్చకుండా ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తావు? మరి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. కేవలం మళ్ళీ మోసం చేయడానికి, మళ్ళీ అబద్ధాలు చెప్పడానికి, మళ్ళీ ఏదో ఒక రకంగా ప్రజల్ని మభ్యపెట్టడానికి వెళ్తే ప్రజలు ఊరుకునే సమస్య లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడ పడితే అక్కడ రేవంత్ రెడ్డి సభలు పెడితే నా గులాబీ దళం, నా సైనికులారా, నా సోదరులారా, ఖచ్చితంగా ఇచ్చిన హామీల గురించి అడిగే అధికారం మనకున్నది. 100 రోజులు గడువు పూర్తయిన సందర్భంగా ఖచ్చితంగా నిలదీయండి. ఎక్కడ పడితే అక్కడ అడ్డుకోండి. ఖచ్చితంగా ఆ హామీలు నెరవేర్చే వరకు కాంగ్రెస్ పార్టీని నమ్మే సమస్య లేదని తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున జన సమీకరణ చేసినటువంటి నా సోదరులకు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు, మరి నాతో పాటు వేదికపై ఉన్నటువంటి సీనియర్ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉపయోగిస్తున్నాను. భారత్ మాతాకి, అందరూ చేయలేపాలి. భారత్ మాతాకి. థ్యాంక్ యూ. ధన్యవాదాలన్నా. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. बोलो भारत माता की. జగిత్యాల సభ దద్దరిల్లాలి, అంత చప్పక కాదు. జై శ్రీరామ్. చేతులున్న వాళ్ళు 2 చేతులుంటే గట్టిగా చేతులెత్తి చెప్పాలా. జై శ్రీరామ్. వేదిక అలంకరించిన పెద్దలు, మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారిని 3వసారి ముచ్చటగా ప్రధానమంత్రి చేయడానికి దేశమంతా కూడా ఈరోజు వారు కోడై కూస్తూ ఉన్నది. 3వసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే ప్రపంచంలోనే భారతదేశము 3వ ఆర్థిక దేశంగా మారుతుందని మోడీ గ్యారంటీ ఇవ్వబోయేటువంటి ఈ విజయ సంకల్ప సభ, దానికి జగిత్యాల ప్రజలు మోదీ గారిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారా? మిత్రులారా, ఈ విజయ సంకల్ప సభ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ ప్రజలు, సమాజం ప్రశ్నిస్తూ ఉన్నది. 100 రోజులు గడువు పూర్తయినది. 6 గ్యారెంటీలు అన్నావు, 30 పైగా హామీలు ఇచ్చావు. కానీ హామీలు నిలబెట్టుకోకుండా మళ్ళీ ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఇవాళ నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని, ఈ తెలంగాణ సమాజము ప్రశ్నిస్తూ ఉన్నది. 2500 రూపాయలు ఎక్కడ పోయినాయి? 4000 రూపాయలు పెన్షన్ ఎక్కడ పోయింది? రైతు భరోసా పేరు మీద 15000 రూపాయలు ఎకరాకు ఎందుకు అటకెక్కించావు? 2 లక్షల రైతు రుణమాఫీ ఎందుకు ఇవాళ మర్చిపోయావు? కాబట్టి తెలంగాణ ప్రశ్నిస్తుంది, ముఖ్యమంత్రి జవాబు చెప్పాలి. ముఖ్యమంత్రి గారు అంటున్నారు, ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కాగానే నేను ముఖ్యమంత్రి 3 నెలలు పనిచేశాను, 100 రోజులు, ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగా నా ప్రతాపం చూపిస్తా అంటున్నారు. ఇవాళ అయ్యా తెలంగాణ సమాజం ఇవాళ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది, జవాబు చెప్పు. ముఖ్యమంత్రిగా 100 రోజులు ప్రజలను మోసం చేశావు. మోసం చేసి అసెంబ్లీలో ఎన్నిక ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నావు. పార్లమెంట్లోకి వచ్చేసరికి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే జగిత్యాల ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నామా? ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మరపిస్తా ఉన్నాడు. కేసీఆర్ మాటల మరాఠీ గారులతో ఏ రకంగా మభ్యపెట్టాడో మరి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు అంతకు మించి వాళ్ళు చెప్తా ఉన్నాడు ఇవాళ. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా
రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం ఖాయము. రేవంత్ రెడ్డి గారు నీ ప్రభుత్వ పనితీరుకు రెఫరెండం అంటున్నావు. ఈ సవాలు స్వీకరించాల్సిందిగా ఈ యొక్క తెలంగాణ సమాజం నీకు ఈ సవాల్ విసురుతా ఉన్నది. రెఫరెండం ఆధారంగా 14 సీట్లు గెలవకపోతే పూర్తిగా నువ్వు నైతిక బాధ్యత వహించాలి. ఖచ్చితంగా రేపు భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు తెలంగాణలో సాధించి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్లమెంట్ స్థానాల్లో మీరందరూ కూడా మోదీ గారికి కానుక ఇచ్చినట్టయితే 3వసారి ఈ దేశాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దాడు. రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మా ప్రభుత్వాన్ని పడగొడతామని పదే పదే బీజేపీ చెప్తున్నారని. మేము పడగొట్టడానికి సిద్ధంగా లేము. మీరు పడిపోతే మేము దాన్ని కాపాడలేము. కాబట్టి మీరు ఇవాళ మేము గేట్లు తెరిచాము, పిసిసి అధ్యక్షునిగా గేట్లు తెరిచాము, అందరూ రావచ్చుంటారు. గేట్లు తెరిచినావు, జాగ్రత్తగా పడండి. గేట్లు తెరిస్తే నీ ఎమ్మెల్యేలను కాపాడుకోండి, వాళ్ళు పారిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి రేపు దేశమంతా కూడా కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయము. ఇవాళ రాహుల్ గాంధీ ఇవాళ రాజకీయంగా వారు ఏ రకంగా విఫలమైనారో నరేంద్ర మోడీకి సరితూగే వ్యక్తి మీ కూటమి లేరు, కాంగ్రెస్ లేరు. దేశంలో ఎక్కడ లేని కాంగ్రెస్ తెలంగాణకు అవసరమా? పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఫలితాల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటుకు మార్గం సుగమవుతుంది. మీరందరూ